తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి పునర్వ్యవస్థీకరణ దిశగా పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాలను సమీక్షించిన కేసీఆర్ పార్టీని మళ్లీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేయడం ద్వారా కొత్త నిర్మాణానికి మార్గం సుగమం చేశారు కేసీఆర్. ఇది కేవలం పార్టీ పరిపాలనలో మార్పు మాత్రమే కాదు, పార్టీకి కొత్త ఊపిరి పోసే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన పాత్రను కేసీఆర్ అప్పగించడం విశేషం. పార్టీ క్యాడర్ను మళ్లీ చైతన్యవంతం చేయడం, సోషల్ మీడియా ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, డిజిటల్ యుగానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం వంటి కీలక బాధ్యతలు ఆయన భుజాలపై పెట్టారు. ఇది యువతను ఆకర్షించే వ్యూహంగా కూడా భావిస్తున్నారు. అయితే పార్టీలో సీనియర్ నాయకుడైన హరీష్ రావుకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం కొత్త ఊహాగానాలకు, ఒకవైపు క్యాడర్లో కాస్త అసంతృప్తికి తెరతీస్తోంది. కార్యకర్తల్లో ఇది చర్చకు కూడా దారితీస్తున్నప్పటికీ పార్టీ అంతర్గత వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఒక ఆసక్తికర అంశం ఏంటంటే కవిత పాత్ర. కుటుంబ రాజకీయాల నేపథ్యంలో ఇన్నాళ్ళు పార్టీకి తోడు నీడగా ఉన్న కవిత ఎదురుదాడికి దిగడం, తండ్రిని అన్నను ఘాటుగా విమర్శించడం చూస్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఆమె తీరు పార్టీనికి కిందికి పడేస్తుందా లేక పైకి లేపుతుందా అన్నది ముందు వేచి చూడాల్సిందే. జాగృతి కవిత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఎన్నికల్లో ఓట్లు చీలవచ్చని, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ భావించి ఉండవచ్చు. ఈ నష్ట నివారణ కోసం పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను సమర్థంగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోందని స్పష్టమవుతోంది. మొత్తం మీద కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాలు